హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను మీకు మంచి చికెన్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ముందుగా నేను చికెన్ తీసుకున్నాను. ఇది డైరెక్ట్గా కోడిని తీసుకొచ్చి ఇంట్లోనే కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి మా మావయ్య గారు నాకు ఇచ్చారు. నేను దాన్ని ఇలా కుక్ చేస్తాను. 2 ఆనియన్స్ ఇంకా 3 టొమాటోస్ సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. పల్లి నూనె వాడతాను. సో ఆయిల్ వేడెక్కాక ఈ టొమాటోస్, ఆనియన్స్ అందులో వేసి అవి బాగా ఆల్మోస్ట్ కుక్ అయిన వరకు ఉంచాను. తర్వాత అందులో ఈ కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసేసి మూత పెట్టాను. 10 మినిట్స్ వరకు అలాగే ఉంచాను అనమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో దట్ ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఊరి చికెన్ అంతా కుక్ అవుతుంది అనమాట. వైట్ కలర్ అవుతుంది చికెన్, కొంచెం రెడ్డిష్ కలర్ నుంచి వైట్ కలర్ అవుతుంది. అలా అయిన తర్వాత నేను అందులో పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే. సో ఆల్మోస్ట్ ఇది 2 kgs చికెన్ కదా, సో నేను పెద్దవి 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేద్దాము. తరోగా కిందికి పైకి మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూడు మనకు వాటర్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనము ఈ ఆయిల్ ఇంకా వాటర్లోనే కుక్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కారం అన్నీ వేసాక చికెన్ అడగంటం స్టార్ట్ అవుతుంది, అంటే మాడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం మనం ఈ కుకింగ్ వాటర్లోనే కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఐ మీన్ ఆయిల్లో వేసాక వాటర్ ఉడుతుంది కదా, అందులోనే కుక్ అయ్యేలాగా చేసుకోవాలి. సో ఇలాగా పసుపు, అల్లం అన్నీ కూడా మనం పట్టించాము మంచిగా. చూడండి, టొమాటోస్, ఆనియన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. మనం తరోగా కుక్ చేసుకున్నాను, ఆ వీడియో తీయలేదు నేను. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేద్దాం కొద్దిసేపు. చూసారు కదా, ఇందాక నేను పసుపు, అల్లం వేసి కొద్దిసేపు ఈ చికెన్ని మగ్గనిచ్చాను. ఆల్మోస్ట్ ఒక 5 to 8 minutes. మంచి కలర్ వచ్చింది చూడండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా పసుపు, అల్లం వేసి కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచితే ఏమవుతుందంటే మంచిగా అల్లం పేస్ట్ అనేది ముక్కలకు పడుతుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అసలు వండుతుంటేనే 3 ఇళ్ళ వరకు ఆ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. సో టేస్ట్ కూడా బాగుంటుంది, ఆ స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ చికెన్ కర్రీలో కారం వేసుకుంటాను. మేము కొంచెం స్పైసీయే తింటాము కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇది 1.5 kg చికెన్ ఉంది. సో నేను కేజీకి 2 స్పూన్స్ వేస్తాను. సో 2 and 3.5 వేస్తున్నాను. మళ్ళీ చూస్తాను, సరిపోకపోతే ఇంకొద్దిగా వేస్తాను. అలాగే సాల్ట్, మా కారంలోనే ఉప్పు కలిసి ఉంటుంది కొంచెం, కాబట్టి నేను సాల్ట్ ఇప్పుడు జస్ట్ ఇలా ఒక 1 స్పూన్ వేసుకుంటాను, ఇంకా 1/2 స్పూన్ వేస్తాను. తర్వాత మళ్ళీ టేస్ట్ చూసాక వేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అయితే ప్రాబ్లం కదా. సో దీన్ని మంచిగా ఇలా కలుపుకున్నాము, మొత్తంగా నీట్గా కింద నుండి పైకి కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేస్తుంది చికెన్కి. ఓకే, అండ్ కింద నుండి పైన మాడకుండా, అడుగంటకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. అది తేజ కారము, సో బాగా ఘాటుగా ఉంటుంది, అలాగే కలర్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట, రెడ్ కలర్లో ఉంటుంది. మా పేరెంట్స్ అయితే మా ఇంటికి వచ్చినప్పుడు కర్చీఫ్లు పట్టుకొని తింటారు అంత కారం. నాకు పెళ్ళైనప్పుడు కారంగా అనిపించేది, ఇప్పుడు మా అత్తగారి కన్నా నేనే ఎక్కువ కారం తింటున్నా అనిపిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఇవి యాడ్ చేసాం కదా, కారం, ఉప్పు. నేను ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నా. ఈ కొత్తిమీర వాష్ చేసి డ్రై చేసుకున్నా. సో ఈ కొత్తిమీరని కూడా ఇందులో వేసేసి ఇలా కలిపేస్తున్నాను, సో దట్ మంచిగా ఆ ఎసెన్స్ అంతా కూడా. యూజువల్గా కొత్తిమీర లాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసుకోవచ్చు కావాలంటే. నేనైతే ఇలా ఉడికేటప్పుడే వేసేస్తాను. ఓకే, ఇది ఇలా ఉంచి ఇలా మూత పెడతాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుతాం మనము, కొంచెం ఫ్లేమ్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో ఉంచుతాం. ఇది ఈ పక్క ఇలా ఉంటే ఇంకో పక్క ఏముంది, ఇంకో పక్క బగారా రైస్ చేస్తున్నాను నేను. మా ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు ఇవాళ, సో బగారా రైస్ చేస్తున్నాను. ఇందులో నేను ఏం వేసుకున్నానంటే
ఫస్ట్ నెయ్యి తాలింపు వేసుకున్నాను. నెయ్యి వేసి అందులో షాయి జీరా, లవంగాలు ఒక 4, యాలకులు ఒక 4, బగారా ఆకు, అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసి తాలింపులో ఆనియన్స్ వేసాను. కొత్తిమీర పుదీనా కూడా తాలింపులోనే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఉప్పు వేసాను, లెమన్ జ్యూస్ వేసాను. సో నేను కేజీ రైస్ వాష్ చేశాను. సో 2 kgs ఆఫ్ వాటర్ అంటే నేను మెజర్ చేసుకున్నాను అనమాట. సో 1:2 ఎగ్జాక్ట్గా కాకుండా 1:1.75 అనుకోవచ్చు. సో కొంచెం ఒక 1/2 లీటర్ తక్కువే పోసాను నీళ్ళు, ఎందుకంటే నేను రైస్ ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్నాను. సో అందుకనే నేను నీళ్ళు తక్కువ పోసాను. సో ఇది పక్క ఇలా బాగా మగ్గనిద్దాము. ఇందులో అన్నీ సరిపోయినాయి, ఉప్పు అన్నీ. లెమన్ జ్యూస్ వేసుకుంటే ఏమవుతుందన్నమాట అంటే కలర్ మనకి ఈ బగారా కలర్ వైట్ కలర్లో వస్తుంది, బ్రౌన్ కలర్లో అలా కాకుండా కొంచెం వైటిష్ కలర్లో వస్తుంది. అలాగే ఈ గ్రెయిన్స్ ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఇలా రెస్టారెంట్లో ఉంటాయి కదా బిర్యానీ రైస్ అలా ఉంటుంది. ఎస్పెషల్లీ బాస్మతి బగారా చేసుకుంటున్నప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇందాక మనం కారం, ఉప్పు అవన్నీ వేసాం కదా, అవి బాగా దగ్గరికి అయిన తర్వాత నేను అందులో వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం గ్రేవీ కావాలి కదా, సో దానికోసమనే 1/2 లీటర్ వరకు యాడ్ చేశాను వాటర్. సో ఇవి పీసెస్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయని అలా యాడ్ చేసేసుకొని నేను అందులో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను అనమాట. సో ఇంకొక 5 minutes అలా సిమ్ ఫ్లేమ్లో ఉంచుతాం. అయితే ఈ బగారా సంగతి చూద్దాం. నేను అందులో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత బగారా రైస్ వేసేసాను. వాష్ చేసి పెట్టుకున్నాను ప్రయర్గా. ఒక 1/2 hour బిఫోరే మంచి తరువుగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసేసాను. సో ఆల్మోస్ట్ అది కుక్ అవ్వడానికి వచ్చింది, చూద్దాం. ఓకే, 70% కుక్ అయిపోయింది. సో ఇందులో ఉన్న వాటర్ సరిపోతుంది, అలాగే నేను రైతా కూడా ప్రిపేర్ చేశాను. బౌల్ కూడా వైట్గా ఉంది కాబట్టి కనిపించట్లేదు. అందులో నేను క్యారెట్ యాడ్ చేశాను, కీరా తురిమి యాడ్ చేశాను, ఆనియన్స్, జీలకర్ర వేసాను డైరెక్ట్గా, అలాగే జీలకర్ర పొడి వేసాను, అండ్ పెప్పర్ పౌడర్ వేసాను, ఒక నిమ్మకాయ యాడ్ చేశాను, నిమ్మకాయ రసము, అలాగే కొంచెం యాడ్ చేశాను. కొద్దిగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను. కొత్తిమీర పుదీనా మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బగారా అండ్ చికెన్లో వేసేసాను కాబట్టి నా దగ్గర లేదు. మన చికెన్ రెడీ అయిపోయింది, టేస్టీ చికెన్ గ్రేవీ. ఓకే, అండ్ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, మెత్తగా రాలేదు, అలాగే పలుగ్గా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ రైతా కూడా రెడీ అయిపోయింది. ఇదొక సండే రోజు హ్యాపీ డిన్నర్ ఆర్ హ్యాపీ లంచ్ అనమాట. ఇది ఎటువంటి మసాలాలు ఏది బయట లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.